హాయ్ గైస్, ఈరోజు మనం ఒక చాలా సీరియస్ విషయం గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో కాశ్మీర్ అనే ఒక అందమైన చోటు ఉంది. అక్కడికి చాలా మంది తిరగాలని ఎంజాయ్ చేయాలని వెళ్తారు. కానీ ఇప్పుడు అక్కడ పెద్ద ఘటన జరిగింది. ఇది 2025 ఏప్రిల్ 23న జరిగింది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ దిస్ వీడియో. అసలు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆ రోజు కాశ్మీర్లో పహల్గామ్ అనే చోటు చాలా మంది పర్యాటకులు తిరుగుతున్నారు. అందరూ హిల్స్, గ్రీనరీ, రివర్స్ చూస్తూ సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే సడన్ గా గన్ సౌండ్ వినిపించింది. ఉగ్రవాదులు సడన్ గా అటాక్ చేశారు. అసలు అక్కడ ఎంత డ్యామేజ్ అయిందో చూద్దాం. ఈ ఫైరింగ్ లో 26 మంది చనిపోయారు. ఇంకా 17 మంది బాగా గాయపడ్డారు. చనిపోయిన వాళ్ళలో చాలా మంది మనలాంటి పర్యాటకులు ఉన్నారు. చాలా మంది అక్కడ ఓడిపోయిన ప్రయత్నం చేశారు. ఈ అటాక్ ని ఎవరు చేశారో చూద్దాం. ఈ అటాక్ ని రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద గ్రూప్ చేసింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే కాశ్మీర్ లో జరుగుతున్న మార్పులు వాళ్ళకు నచ్చలేదు అని ఈ ప్రయత్నం చేశారు అని చెప్పారు. ఈ ఘటన పైన అసలు గవర్నమెంట్ రియాక్షన్ ఏంటో చూద్దాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దాడిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అటాక్ చేసిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఆర్మీని, పోలీస్ని పెట్టి చాలా ఆపరేషన్స్ స్టార్ట్ చేశారు. బార్డర్ సెక్యూరిటీ కూడా పెంచారు. పాకిస్తాన్ మీద కూడా మనం డౌట్ చూపించాము ఎంతవరకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని. అమెరికా, బ్రిటన్, చైనా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు అటాక్ని ఘోరంగా నిర్ధారించాయి. పాకిస్తాన్ చెప్పింది మేమేం చేయలేదు అని. కానీ మనందరికీ తెలుసు కాశ్మీర్లో ఏదైనా జరిగితే పాకిస్తాన్ పేరు రావడం కామన్. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు కాశ్మీర్లో చాలా టైట్ సెక్యూరిటీ ఉంది. ఆర్మీ, పోలీస్ ఫోర్సెస్ అక్కడక్కడ డ్యూటీ చేస్తున్నారు. పర్యాటకుల రక్షణ కోసం చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ పహల్గామ్ ఘటన మనందరికీ చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం తిరుగుతున్న చోట అయినా ఎక్కడైనా అలర్ట్గా ఉండాలి. సో మనం చుట్టూ చూడడం, జాగ్రత్త పడడం చాలా ముఖ్యం. అలానే మన దేశంలో ఆర్మీ, పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మన దేశంలో పీస్ అండ్ సేఫ్టీ ఉండడం మనందరికీ ముఖ్యం. గైస్, ఈరోజు మనం టాపిక్ పహల్గామా కాశ్మీర్ అటాక్ గురించి మాట్లాడాము. నాకు అనిపించింది ఇది ఇన్ఫర్మేటివ్ అని, అందుకే మీ అందరికీ షేర్ చేశాను. హ్యాజ్ ఏ ప్రామిస్ యూ, ప్రతి వారం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో మీ ముందుకు వస్తాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, డూ సపోర్ట్ ఫర్ మీ.